అన్నా జరుగుండ్రి అన్నా కొంచెం మీరు కూడా జరగండి జరగండి అని నేను చెప్తూనే ఉంటాను మీరు జరగండి ప్లీజ్ మనీషను హత్య చేసిన దుండగుల్ని వెళ్తేనే మనీషను హత్య చేసిన దుండగుల్ని వెళ్తేనే మనీషను హత్య చేసిన దుండగుల్ని వెళ్తేనే we want justice we want justice we want justice ప్రీతమన్న గారి నాయకత్వం జిల్లాలే ప్రీతమన్న గారి నాయకత్వం జిల్లాలే ప్రీతమన్న గారి నాయకత్వం జిల్లాలే we want justice 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 మనిషకు వెంటనే మనిషకు వెంటనే మనిషకు వెంటనే హటావో 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 हटाओ हटाओ योगी के हटाओ 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 योगी डाउन डाउन योगी डाउन डाउन योगी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन योगी डाउन डाउन मोदी डाउन डाउन मोदी डाउन डाउन మహిళలపై జరుగుతున్న దాడులను వెంటనే మహిళలపై జరుగుతున్న దాడులను వెంటనే మోడీ మోడీ ప్రమోదన నాయకత్వం ప్రమోదన నాయకత్వం ప్రియమైన నాయకత్వం ప్రియమైన తీస్తూ ముందుకెళ్లారు. మరి ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి జ్యోతి బాపురావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి మరి నివాళులు అర్పిస్తూ వినతిని జస్టిస్ ఫర్ మనీషా వాల్మీకి అనే నినాదాలు ఇచ్చుకుంటూ కలుతున్న కాంగ్రెస్ పార్టీ మరి టిపిసిసి ఎస్ఎస్ఎల్ చైర్మన్ టిపిసిసి సెక్రటరీ ఎల్బీ నగర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి అలాగనే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ పూలే విగ్రహాలకు మరి వినతి పత్రాన్ని ఇస్తున్నారు. జస్టిస్ ఫర్ మనీషా వాల్మీకి హ్యాంగ్ హత్రాస్ రేపిస్ట్ అనే ప్లాకార్డులు పట్టుకొని ప్లాకార్డులు పట్టుకొని నినాదాలు ఇచ్చుకుంటూ మోడీ ప్రభుత్వం డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనను వెంటనే ఉరిశిక్ష విధించాలనే నినాదాలతోటి ముందుకెళ్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా చాలామంది వందల సంఖ్యలో వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ ఇస్తూ మనీషా వాల్మీకి వెంటనే న్యాయం చేయాలని మరి మహిళలు కూడా ఇక్కడికి వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ ఇస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ వీత్ న్యూస్ లో చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో హత్రాస్ రేపిస్టులను వెంటనే ఉరిశిక్ష వేయాలని స్టాప్ నినాదాలు ఇచ్చుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీతోటి మరి ఇక్కడ నాయకులు జ్యోతి బాపురావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి మరి వినతి పత్రం ఇస్తున్నారు. ఖచ్చితంగా కూడా యోగి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క వెంటనే ఖండిస్తూ జస్టిస్ ఫర్ మనీషా
వాల్మీకి అని నినాదాలతోటి ఫ్లాకర్లు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరి మహిళలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ విత్ న్యూస్లో చూద్దాం. హత్రాస్ ఘటనకు నిరసనగా ఎల్బీ నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న టీపీసీసీ ఎస్సీ ప్రమోద్ కుమార్, టీపీసీసీ సెక్రటరీ గజ్జి భాస్కర్ యాదవ్, ప్రమోద్, మరి అలాగే ఎల్బీ నగర్ యూత్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్లో మరి మనీషా వాల్మీకి న్యాయం చేయాలి, బీజేపీ ప్రభుత్వం డౌన్ అని నినాదాలు ఇచ్చుకుంటూ మరి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఎస్సీసీల చైర్మన్ ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీపీసీసీ సెక్రటరీ గజ్జి భాస్కర్ యాదవ్, మరి టీఆర్ఎస్ అట్లా మాట్లాడితే టీపీసీసీ ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతం కుమార్, మరి టీపీసీసీ నగర కన్వీనర్ ప్రమోద్ కుమార్, మోడీ డౌన్ అనే నినాదాలతోటి హర్పిత వాల్మీకి న్యాయం చేయాలి, మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ వృద్ధి చేయాలనే నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఎల్బీ నగర్లో పార్టీ కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చి మరి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ విత్ న్యూస్ చూద్దాం. లక్ష్యం సమాజహితం. హత్రాస్ ఘటనకు నిరసనగా ఎల్బీ నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ టీపీసీసీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ప్రమోద్ కుమార్, టీపీసీసీ సెక్రటరీ గజ్జి భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మరి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి సంఘటనను V3 న్యూస్లో చూద్దాం. ఎక్స్క్లూజివ్ V3 న్యూస్. వందల సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్రాస్ ఘటనకు నిరసనగా ఎల్బీ నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ. మరి ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ నుంచి V3 న్యూస్ ఎక్స్క్లూజివ్. జస్టిస్ ఫర్ మనీషా వాల్మీకి, నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్లో బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల దగ్గర నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కొవ్వొత్తుల ర్యాలీ, జస్టిస్ ఫర్ హర్షిత వాల్మీకి, నిందితులను వెంటనే ఉరి తీయాలనే నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం. మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలను వెంటనే ఖండించాలనే నినాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ నాయకత్వం. హత్రాస్ ఘటనకు నిరసనగా ఎల్బీ నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ. బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
మనిషకు న్యాయం జరగాలి, మోడీ డౌన్ అన్న నినాదాలతోటి మారుమోగిన ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక అమ్మాయిని కిరాతకంగా నాలుక కోసి మరీ అతి దుర్మార్గంగా హింసించి ఆ అమ్మాయిని చనిపోయే వ్యక్తులను, ఆ అమ్మాయిపై ఎవరైతే అఘాయితంగా పాల్పడారో వాళ్ళని వెంటనే ఉరి తీయాలనే నిరసన వ్యక్తం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎస్ఎస్ఎల్ నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు నాగరి ప్రీతం అన్న గారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ అచ్యుత్ రమేష్ గారు, అదేవిధంగా పిసిసి సెక్రటరీ గజ్జి భాస్కర్ అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డివిజన్ అధ్యక్షులు, నాయకులకి, కార్యకర్తలకి, యూత్ ప్రెసిడెంట్ జైపాల్ గారికి ప్రత్యేకంగా ఎల్బీ నగర్ ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మహిళలకి రక్షణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఎక్కడ చూసినా దళితులపై దాడులు ఆగట్లేదు, మహిళలపై దాడులు ఆగట్లేదు. ఈరోజు ఏమి జరిగినా కానీ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఏకమై రేపు ఈ ప్రభుత్వంలో, మోడీ గారి ప్రభుత్వంలో ఇంతవరకు కూడా యూపీలో ఒక మనిషిపై అత్యాచారం చేసి చనిపోతే కూడా తల్లిదండ్రులకి బాడీ అప్పగించకుండా కాల్ చేసి దుర్ఘటన చూస్తూనే ఉన్నాం అందరం. కాబట్టి మహిళలకు రక్షణ కావాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపడాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. తెలంగాణలో కూడా ఎక్కడ కూడా మహిళలకి రక్షణ లేదు. కాబట్టి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మహిళలకు రక్షణ వచ్చేంత వరకు ప్రీతమన్న గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిసిసి సెక్రటరీ గజ్జి భాస్కర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. చెప్పండి భాస్కర్ గారు. ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన రాష్ట్ర ఎస్ఎస్ఎల్ చైర్మన్ ప్రీతం గారు, అదేవిధంగా అశోక్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో నాకు ప్రియతమైన ప్రమోద్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశంలోనే దళితుల మీద జరుగుతున్న అన్యాయాలకు ఈరోజు యావత్ భారతదేశం మొత్తం ఒకటే కంట మీద కొట్లాడుతుంది. ఈరోజు ఒక దళితు అయినందుకు 10 మంది 4 మూర్ఖులు ఆ అమ్మాయిని రేప్ చేసి అంత ఘోరంగా చంపినా కానీ ఒక గద్దె మీద కూర్చున్న రాబందు ఒక యోగి ఆదిత్యనాథ్ ఇంతవరకు స్పందించకపోగా ఆ ఊరిని గేర్ చేసి ఒకటి లాక్బందీ చేసి పోలీసుతో కట్టడి చేస్తుంటే వాళ్ళని బాధ తెలుసుకోవడానికి వెళ్తున్న జర్నలిస్టులను కూడా అక్కడ రానియకుండా ఆపడం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వాడిని పోనీయకుండా నడుచుకుంటూ పోతున్నా కానీ ఆ యూపీ పోలీసులు అడ్డుకోవడము, అతన్ని తోయడం కింద ఎంతవరకు ఇది సమన్వయమైనవి? మనం భారతదేశంలో ఉంటున్నామా లేకుంటే ఏదో ఒక డెమోక్రాటిక్ రిపబ్లిక్ కంట్రీలో ఉంటున్నామా? మన డెమోక్రాటిక్లో ఉంటాక కూడా ఇలాంటి నిర్కుశమైన పాలన ఏంది ఇది? మోడీ ప్రభుత్వం ఎంతగానో అంటే భారతదేశంలో ఎన్ని అరాచకాలు చేస్తుందంటే అది కూడా ఓన్లీ దళితుల మీదనే చేస్తున్నారు. ఎందుకు మీకు దళితులు అంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు? ఎంత చిన్న అమ్మాయి వయసు ఎంత ఉంది? నలుగురు నరభూక రాక్షసులు అనుభవించి అమ్మాయి నాలుక కోసి స్పైనల్ కార్డ్ దెబ్బతీసేలాగా, మ్యాన్ బోర్ దెబ్బతీసేదాకా ఆమె బాడీలో ఉన్న ప్రతి అణువు నరరూపలేక నరికి అంత చేయడం దేనికని? అలాంటి వాళ్ళకు ఈ యోగి ప్రభుత్వం పెద్దపీట వేసి వాళ్ళకు అండగా ఉండదంటే ఎంత సిగ్గుచేటు! మీరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఏ ఒక్కరైనా కానీ మీరు ఆలోచిస్తున్నారా? ఈరోజు భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళకు ఎక్కడ భద్రత ఉందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు, మన మహాత్మా గాంధీ గారు అర్ధరాత్రి రోజు ఆడపిల్ల తిరిగిన రోజు మనకు స్వతంత్రం వచ్చిందన్నారు. కానీ ఈ యొక్క మోడీ ప్రభుత్వము, అదే ఈ ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఆడవాళ్ళని ఎంత హింసిస్తున్నారో రోజుకు యూపీలో చూస్తుంటే, ఒక్కొక్క విషయం చేస్తుంటే మనకు కరకపోతుంది. ఈ విషయము దీనికి కంపల్సరీగా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. మా ప్రీతమన్న గారి ఆధ్వర్యంలో మేము ముందు సాగి ఇక కూడా మేము కంపల్సరీ నిరసన జరుపుతామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ అచ్యుత్ రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాము. దేశంలో మహిళలపై, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా గలమెత్తి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ జిల్లాలో ఒక అమాయకమైనటువంటి అమ్మాయి మనీషా వాల్మీకిని అతి దారుణంగా మానభంగం చేసి హింసించి ఆమె చావుకి కారణమైన వాళ్ళని వెంటనే ఉరితీయాలని, ఆమెకు న్యాయం చేయాలని ఇంతమంది ఇక్కడికి గుమిగూడి ఆమె కోసము ఇంతమంది ముందుకొచ్చారు. దేశంలో ఒక గొప్ప మార్పు, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఒక సంఘటన జరిగితే మాకేంటి అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఎవరికి ఏ ప్రాంతమైనా సరే అన్యాయం అన్యాయమే అని నినదించడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ఆ అమ్మాయికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే ఉరితీయాలని ఇంతమంది ముక్త కంఠంతో అరుస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కానీ కించిత్తు జ్ఞానమైన సిగ్గైనా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో వీరందరి గొంతుకతో మేము గొంతు కలిపి నినదించడానికి వచ్చాము ఇక్కడికి. అదేవిధంగా అన్న థ్యాంక్స్ అన్న. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పిసిసి చైర్మన్ నాగరి ప్రీతం అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు ఉత్తరప్రదేశ్లో 19 సంవత్సరాల బాలికను అతి కిరాతకంగా దగ్గరకు వచ్చేయండి, అతి కిరాతకంగా రేప్ చేసి తను రక్షణ కోసమని వర్లుతుంటే తన నాలుక కోసేసి తను నొప్పి భరించలేక గింజుకొని కొట్టుకుంటుంటే తన మెడను పీకలను పిసికి తను లేచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే నడుము మీద తన్ని వెన్నెముక ఇరగొట్టి 3 రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడి 19 సంవత్సరాల బాలిక తన ప్రాణాలను విడిస్తే కనీసము తన శవాన్ని తన ఇంటి వాళ్ళకి ఇవ్వకుండా అర్ధరాత్రి 2:30కు పోలీసులు కాటి కాపర్లుగా మారి ఆ అమ్మాయిని కనీసము వాళ్ళ తల్లిదండ్రులకు ఆఖరి చూపును కూడా చూడనివ్వకుండా హాస్పిటల్ నుంచి పోలీసులే తీసుకెళ్ళి పోలీసులే దహనం చేసి కనీసం తల్లిదండ్రులు ఒక్కసారి ఆఖరి చూపు తన బిడ్డని చూద్దామన్న ఉద్దేశం కూడా వాళ్ళని దగ్గర రానివ్వకుండా అంబులెన్స్కి వాళ్ళ తల్లి అడ్డంగా పండుకొని నా బిడ్డని ఆఖరిసారి చూడనివ్వండి అంటే కూడా తన తల్లిని కూడా ఈడ్చి పడేసి ఈరోజు ఇంత క్రూరమైన ఘటన ఒక ఆడబిడ్డకు జరిగితే స్వచ్ఛందంగా వచ్చిన నా అక్కలు చెల్లెలు ఇక్కడ ఉన్నారు, నా అన్నలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ నిజంగా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో అడుగడుగున మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అతి ముఖ్యంగా దళితుల మీద ఈ అత్యాచారాల ఘటనలు రోజు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మనీషా ఘటన మన ముందటికి వచ్చింది, మనం క్యాండిల్ పట్టుకొని నిల్చున్నాం, కానీ వాస్తవానికి రోజుకొక మనీషా బలవుతుంది. కానీ ఈ పోలీస్ వ్యవస్థ, కొంతమంది బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళకి తోడు ఉన్న కొన్ని మీడియా వ్యవస్థలు ఇటువంటి సంఘటనలు బయటికి రానివ్వట్లేదు. ఈరోజు మనం అందరం రోడ్డు మీదకి వచ్చాం. బీజేపీ గత 6 సంవత్సరాల కింద బేటీ బచావో బేటీ పడావో అన్నది. బేటీ బచావో అంటే ఏమో అనుకున్నాం, ఈ బీజేపీ నాయకుల నుంచి బేటీని బచావో అని చెప్పి అర్థం ఇప్పుడే అయింది. ఎందుకంటే యోగి ఆదిత్యానంద్ అంటాడు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి, ఠాకూర్లకు ఉడుకు రక్తం ఉంటుంది, కొన్ని ఉడుకు రక్తంలో కొన్ని తప్పులు చేస్తారు అంటాడు. అంటే ఉడుకు రక్తం ఉంటే మహిళలను ఆటబొమ్మల లెక్క వాడుకొని విసిరేయొచ్చా? ఏ విధమైన మాట మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అనేది మనం ఆలోచించాలి. మన చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మనందరికీ. మరి మోదీకి భార్య లేకపోయే, యోగికి భార్య లేకపోయే, పిల్లలు లేకపోయే. అలాగే ఉంటే తెలిసేది కూతురు అంటే ఏంటి, కొడుకు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి,
కుటుంబం అంటే ఏంటి, సంసారం అంటే ఏంటి వీళ్ళకి తెలిసి వచ్చేది. ఇద్దరు సన్నాసులు దేశంలో కూర్చొని ఈరోజు అత్యాచారాలు జరుగుతుంటే కనీసము ఆఖరి చూపు నా కూతుర్ని చూసుకొని ఇవ్వండి అని చెప్పి బాధపడుతుంటే కనీసం ఆఖరి చూపు కూడా చూసుకొని ఇవ్వకపోతే మనము ఈరోజు ఈ రోడ్డు మీదకి ఎక్కే కారణం మనకి రాకపోయేది కదా. వాళ్ళకి న్యాయం జరుగుంటే మనం ముందడికి వచ్చేవాళ్ళం కాదు కదా. సరే, చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చేసిన తర్వాత మా నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే అక్కడ ఉన్న పోలీసులు రాహుల్ గాంధీ గారిని నూకేసి కింద పడేసే విధంగా తన మీద విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం జరిగింది. ఒక మహిళను చూడకుండా ప్రియాంక గాంధీ గారిని తను ముందడికి దూసుకుంటూ వెళ్తుంటే తన కాలర్ పట్టుకొని ఒక అధికారి గుంజేసి పక్కన నిల్చోబెట్టడం జరిగింది. ఎందుకు ఇంత భయం అంటున్నా, ఒకవేళ ఆ కుటుంబాన్ని పోయి కలిసి ధైర్యం ఇవ్వాలనుకుంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చచ్చిపోయినప్పుడు పోయి వాళ్ళకి కనీసం ధైర్యం ఇద్దామనుకుంటే కూడా వాళ్ళని పంపించకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాము, సిట్ అధికారులు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, అందు గురించని ఎవరిని అలౌ చేయట్లేదు అంటున్నారు. సిట్ అధికారులు చనిపోయిన కుటుంబాన్ని ఏం ప్రశ్నిస్తారు? రేపు ఎలా జరిగిందని ప్రశ్నిస్తారా? ఎవరు చేశారని ప్రశ్నిస్తారా? కళ్ళ ముందట రేపు జరుగుతుంటే వాళ్ళు ఆపకుండా ఉంటారా? అది జరిగిన సంఘటన ఏదైతుందో నిందితులను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక మహిళను రేప్ చేసి బస్సులో దారుణంగా చంపేస్తే వెంటనే రాత్రికి పార్లమెంటులో అంతా సిఎల్పి నాయకులను పిలుచుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ నిర్భయ చట్టం ద్వారా ఏ మహిళ మీద కానీ ఎటువంటి దాడి జరిగినా, మహిళల మీద ఎటువంటి అత్యాచారాలు జరిగినా 30 రోజుల లోపల తీర్పు ఇవ్వాలని చెప్పి స్పెషల్ కోర్టు పెట్టాలని చెప్పి వాళ్లకు ఉరి తీసేంత వరకు కఠినమైన శిక్షలు అమలు చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనీషా వాల్మీకి తను చచ్చిపోగానే ఒక దళితురాలని చెప్పి కనీసము అక్కడ యోగి ఆదిత్యానంద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ మృతికి సంతాపం తెలిపిన దాఖలాలు లేవు. అక్కడ ఉన్న ఒక ఎంపీ గారు, అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఈరోజు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? ఫ్యాసిజం అంటే ఆనాడు హిట్లర్ని ఫ్యాసిజం అంటాం. ఫ్యాసిజం అంటే ఏంటంటే నిజమైన అర్థం మీకు అందరికీ తెలవాలి. ఫ్యాసిజం అంటే ప్రశ్నించే గొంతులను తొక్కేదాన్ని ఫ్యాసిజం అంటారు. మహిళల మీద అత్యాచారాలు చేసేదానికి ప్రోత్సహించేదాన్ని ఫ్యాసిజం అంటారు. ఎవరన్నా కార్యక్రమాలు చేస్తుంటే పోలీస్ స్టేషన్లలో పెట్టడం ఫ్యాసిజం అంటారు. పోలీస్ వ్యవస్థ అధికారులకు కుమ్ము గాయడం ఫ్యాసిజం అంటారు. మీడియా వ్యవస్థనంతా కొనుక్కొని బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేసి పెట్టడాన్ని ఫ్యాసిజం అంటారు. ఈ ఫ్యాసిజం వ్యవస్థ ఈరోజు భారతదేశంలో పెట్టలేకపోతుంది. మరి ఇంత సంఘటనలు జరుగుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడట్లేదంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఘటనలు చేస్తుంది. ఎక్కడ ఎవరు చచ్చిపోయినా కూడా ప్రభుత్వం ద్వారా హింసించబడి చచ్చిపోతే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి ప్రభుత్వమే కాల్చి పడేస్తుంది. ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేస్తుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఎక్కడ కూడా ఏ దాఖలాలు లేవు. అందుకే మిత్రులారా, మనమందరం కూడా ఈ మనీషాకు ఎప్పటివరకైతే న్యాయం జరగదో, ఆ నలుగురు దుండగులు ఎవరైతే మనీషాని అత్యాచారం చేసి చంపేసినరో వాళ్ళకి ఉరి తీసేంత వరకు కూడా మనం పోరాడి మనందరం కూడా గలమెత్తి మనీషా కుటుంబానికి అండగా ఉందామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రమోద్ గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు, ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షులకు, అదేవిధంగా గజ్జి భాస్కర్ గారికి, మా హైదరాబాద్ అధ్యక్షులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన మహిళా మనులకు అందరికీ కూడా మీరందరూ కూడా మన ఇంట్లో మహిళలకందరికీ ధైర్యం ఇవ్వండి. మనమందరం చాలా గట్టిగా ముందటికి వెళ్దాం. మహిళలకు ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా మేమందరం ఉంటాం. మాకు కూడా ఎవరైనా అన్యాయం జరిగితే మీరందరూ కూడా ముందట ఉండాలి. ఎందుకంటే మహిళా వ్యవస్థ కనుక ఒక్కసారి తన చేతికి పవర్ అనేది తీసుకుంటే మంచి రాజకీయ నాయకులు కూడా తల వగ్గాల్సిందే. ఈ మనీషా ఇంకొక మనీషా కాకుండా, ఇటువంటి మనీషా సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం కలిసికట్టుగా పోరాడదామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. ఎస్సీసీఎల్ చైర్మన్ గారు మా ప్రీతం కుమార్ గారు, అలాగనే హైదరాబాద్ కన్వీనర్ ప్రమోద్ గారు, మరి టీపీసీసీ సెక్రటరీ గజ్జి భాస్కర్ యాదవ్, ఎల్బీ నగర్ యూత్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి గారు, మరి వీళ్ళందరూ కలిసి ఇక్కడ
కొవ్వొత్తుల ప్రదర్శిస్తూ మనీషాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మరి భారతీయ జనతా పార్టీ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు దళితులకు వ్యతిరేకంగా ఉన్నాయి, దళితులను అణచివేస్తున్నారు. మరి పాసిజం అనే సిద్ధాంతంతో, పాసిజం అంటే ప్రశ్నించే గొంతుకలను ఒత్తడం, పాసిజం అంటే మరి మహిళలను మరి దారుణంగా హత్య చేయడం అనే విధంగా మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటివరకు కూడా బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ చేయలేదు. ఏదైతే అయితే జరిగిన ప్రాంతం ఉందో అది ఎస్సీ రిజర్వేషన్ ఉన్నటువంటి ఎంపీ ప్రాంతం, ఆ ఎంపీ కూడా ఇప్పటివరకు వచ్చి బయటకు మాట్లాడలేదు. మా నాయకుడు మరి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మరి అతన్ని దగ్గరికి వెళ్ళకుండా కింద పడే విధంగా, తోసే విధంగా మరి చేసిన విధంగా మా ప్రియాంక గాంధీని కూడా అక్కడికి వెళ్ళనేయలేదు. ఒక కుటుంబానికి, వారి కుటుంబానికి కనీసం హత్య జరిగిన తర్వాత ఆమె యొక్క శవాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి అందించలేదు. మరి అంబులెన్స్ వెళ్తుంటే వాళ్ళ అమ్మ చివరి చూపు చూద్దామనుకున్న సందర్భంలో ఆమెను కూడా మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆమెను కూడా నెట్టి బయటకు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్టయితే దేశంలో అసలు పాలన ఉందా? మరి ఇలాంటి పాలన మనకు అవసరమా? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం మరి ముందుకు వెళ్తుంది. మీరందరూ కూడా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మరి ఏదైతే ఉందో ఆమె ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మరి పోరాటం ఉంటుంది. ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. మరి ఇలాంటి పోరాటం మరి ఎస్సీలకు పైన జరుగుతుంది. ఎస్సీ అట్రాసిటీ చట్టాలన్నీ కూడా నీరుగారుస్తున్నాయి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మరి ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారు మరి మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. చూస్తుండే విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.